టూరియా ఎపిసోడ్ 11 ఖాళీ కప్పు ఒక నిశ్శబ్దమైన కొండల కథ. కొండల ఎత్తుల్లో కొబ్బరికాయ మబ్బులు చెట్ల మధ్య నాట్యం చేస్తున్నాయి. అటువంటి ప్రదేశంలో ఒక శాంతమైన ఆలయంలో ఓ జ్ఞానమూర్తి బస చేస్తున్నారు. ఒకరోజు ఒక యువ పండితుడు ఆ కొండ మార్గాన్ని ఎక్కుతూ ఆలయాన్ని చేరుకున్నాడు. అతడు శాస్త్రాలు, తత్వాలు, శాస్త్రీయ గ్రంథాలు అన్నింటినీ అధ్యయనం చేశాడు. అతని మనసు పదునుగా ఉంది. అతని హృదయం ప్రశ్నలతో నిండిపోయింది. ఆయన ఆలయంలోకి వచ్చి నమస్కరించి అడిగాడు, గురూజీ, నేను చాలా నేర్చుకున్నాను, వేదాలు చదివాను, గొప్ప గురువుల్ని కలిశాను. ఇప్పుడు మీరు నాకు కొత్త జ్ఞానం ఇవ్వాలని ఆశతో వచ్చాను. బ్రహ్మజ్ఞాని గురువు నవ్వుతూ అతన్ని లోపలికి ఆహ్వానించాడు. వాడు చిన్నది క్యాన్వాస్ పై కూర్చున్నాడు. గురువు ఓ టీపోత్ తీసుకుని పక్కన ఉన్న చిన్న కప్పులో టీ పోయడం మొదలుపెట్టారు. యువకుడు చూస్తూ ఉన్నాడు. టీ నెమ్మదిగా బ్రిమ్ వరకు వచ్చింది. ఇంకా పోస్తూనే ఉన్నాడు. ఆగండి అంటూ విస్మయంతో పండితుడు అరిచాడు. కప్పు పూర్తిగా నిండి ఉంది, ఇంకేమీ పోయలేరు. గురువు స్వల్పంగా నవ్వుతూ టీపోత్ పక్కన పెట్టారు. ఆయన యువకుడి కళ్ళలోకి చూస్తూ చెప్పారు, ఖచ్చితంగా నీవు ఈ కప్పు లాంటివాడు. నీ జ్ఞానంతో, అభిప్రాయాలతో, నిర్ణయాలతో నిండి ఉన్నావు. నేను నీకు ఏదైనా నేర్పాలంటే ముందుగా నీవు నీ కప్పును ఖాళీ చేయాలి. ఆగిపోయిన గాలిలా నిశ్శబ్దం పాకింది. బయట గాలి ఆకులను ఊపుతోంది. లోపల దీపం మగ్గిపోతున్నట్లుగా మెరుస్తోంది. లోపలి మనసు పలికిన శబ్దంలా. జీవితంలో జ్ఞానం ఎప్పుడూ ఎక్కువగా చేర్చడంలో కాదు, కొన్ని విషయాలను వదిలిపెట్టడంలో ఉంటుంది. ఇది తురియా, ఆలోచనలకు దాటి ఉన్న స్థలం, నిశ్శబ్దం నుండి వచ్చే స్వరం.